నమస్కారం ఫ్రెండ్స్. సిబిఎస్ఈ విద్యార్థులకు అలాగే వారి తల్లిదండ్రులకు ఒక ముఖ్యమైన అప్డేట్. ఇటీవల సిబిఎస్ఈ బోర్డ్ 3 లాంగ్వేజ్ పాలసీపై ఒక కీలక ప్రకటన చేసింది. ఇప్పటివరకు 10వ తరగతి పరీక్షలు రాస్తే సర్టిఫికెట్ వస్తుంది కదా అని అనుకునేవారికి ఇది చాలా ముఖ్యమైన సమాచారం. అసలా కొత్త రూల్ ఏంటి? థర్డ్ లాంగ్వేజ్ పాస్ అవ్వడం ఎందుకు ముఖ్యం అనే విషయాలను ఈ వీడియోలో క్షుణ్ణంగా తెలుసుకుందాం. సిబిఎస్ఈ బోర్డ్ తాజాగా విడుదల చేసిన నిబంధనల ప్రకారం ఇకపై 9 మరియు 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు థర్డ్ లాంగ్వేజ్ అనేది ఒక తప్పనిసరి అర్హత సబ్జెక్టుగా ఉంటుంది. సాధారణంగా మెయిన్ సబ్జెక్టులపైనే ఎక్కువ దృష్టి పెడుతుంటారు, కానీ ఇకపై ఈ మూడవ భాషను కూడా మీరు సీరియస్గా తీసుకోవాల్సిందే. ఎందుకంటే దీనికి సంబంధించి బోర్డ్ ఒక కఠినమైన నిబంధనను తీసుకువచ్చింది. అసలు విషయమేంటంటే, మీకు 10వ తరగతి పాస్ సర్టిఫికెట్ రావాలంటే మీరు మీ ఇంటర్నల్ అసెస్మెంట్లో ఈ థర్డ్ లాంగ్వేజ్లో ఖచ్చితంగా ఉత్తీర్ణత సాధించాలి. ఒకవేళ మీరు 9వ తరగతిలోనే థర్డ్ లాంగ్వేజ్లో ఫెయిల్ అయితే 10వ తరగతికి వెళ్లేలోపు ఆ సబ్జెక్టును తప్పనిసరిగా క్లియర్ చేయాల్సుంటుంది. అంటే ఆ సబ్జెక్ట్ క్లియర్ అవ్వకపోతే మీ 10వ తరగతి సర్టిఫికెట్ విషయంలో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశముంది. ఇక ఈ 3 లాంగ్వేజ్ పాలసీ అంటే ఏంటో చూద్దాం. ఈ పాలసీ ప్రకారం ప్రతి విద్యార్థి తప్పనిసరిగా 2 భారతీయ భాషలను మరియు ఒక విదేశీ భాషను నేర్చుకోవాల్సి ఉంటుంది. విద్యార్థులకు భాషా నైపుణ్యాలను పెంపొందించడం, వారికి ప్రపంచస్థాయి అవగాహన కల్పించడం ఈ విధానం యొక్క ముఖ్య ఉద్దేశ్యం. కాబట్టి విద్యార్థులందరూ ఈ విషయాన్ని గుర్తుంచుకోండి. మెయిన్ సబ్జెక్టులతో పాటు థర్డ్ లాంగ్వేజ్ను కూడా సమానంగా చదవండి. మీకు ఈ సమాచారం ఉపయోగకరంగా అనిపిస్తే మీ స్నేహితులకు, ఇతర విద్యార్థులకు ఈ వీడియోను షేర్ చేయండి. సిబిఎస్ఈకి సంబంధించి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.